నిన్న రాజకీయ వర్గాల్లో మరొక ఆసక్తికర చర్చగా మొదలైంది. కేసీఆర్ హరీష్ రావును పిలిపించుకొని 2018లో తమిళనాడు తరహా రాజకీయం తెలంగాణలో రావాలి అని కేసీఆర్ ఏదైతే వేదికల మీద చెప్పిండో ఆ స్ట్రాటజీని ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు తోటి అప్లై చేయబోతున్నట్టు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. కేసీఆరే హరీష్ రావు తోటి కొత్త పార్టీ పెట్టియాలనే ఒక ఆలోచనకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇటు కాంగ్రెసు మరొకసారి అధికారంలోకి వస్తామని చెప్తున్నది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మార్చిన తర్వాత ప్రజల్లోకి ఏ విధంగా పోవాలనే ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అంశంతో తెలంగాణకు సంబంధించిన నాయకుడు ఒక పార్టీ పెట్టి ఇది తెలంగాణకు సంబంధించిన పార్టీ అని మరొకసారి ఎస్సీ బీసీ ఎస్టీలను డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతోటి కేసీఆరే హరీష్ రావు తోటి ఒక పార్టీ పెట్టించాలనే ఆలోచనకు వచ్చినట్టు కూడా ఈ రాజకీయ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమవుతుంది, చర్చలుగానే ముగుస్తాయా అనేది కూడా చూడాలి. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ సాధన తర్వాత ప్రతి సందర్భంలో అవకాశం వచ్చిన ప్రతిసారి తమిళనాడు తరహా రాజకీయాలు తెలంగాణలో రావాలి అని బలంగా మాట్లాడతాడు. తమిళనాడు తరహా రాజకీయం అంటే లోకల్ పార్టీలే ఇక్కడ అది రాజకీయాలను శాసించాలి. అక్కడ డిఎంకే అన్నా డిఎంకే కొత్తగా వచ్చిన యాక్టర్ విజయ్ సంబంధించిన పార్టీ కావచ్చు, కమల్ హాసన్కి సంబంధించిన పార్టీ కావచ్చు, ఇక్కడ ఆ విధంగా అక్కడ అనేక రకాలైన లోకల్ పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా విముక్త చిరుక్తల కక్షి అని ఒక పార్టీ, తోర్ తిల్వరన్ గారు ఆయన బీసీ ఎస్టీలకు సంబంధించిన నాయకుడిగా ఆయనకు ఒక 8 సీట్లు ఉన్నాయి, అక్కడ 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇట్లా రకరకాల అంశాలను తీసుకొని ఇక్కడ హరీష్ రావు తోటి ఒక పార్టీ పెట్టియాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు కూడా కనిపిస్తున్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు ఒక బృందాన్ని తమిళనాడుకు పంపిండు. తమిళనాడులో అసలు ప్రాంతీయ పార్టీలు ఇంత సుదీర్ఘంగా తమ ప్రస్థానాన్ని ఎలా కొనసాగిస్తున్నాయి. ఒక డిఎంకే పార్టీ కావచ్చు, ఒక అన్నా డిఎంకే పార్టీ కావచ్చు, ఒక 30-40 సంవత్సరాలుగా జాతీయ పార్టీల ఒత్తిడిని తట్టుకొని ఎలా బతుకుతున్నాయి. అక్కడ ఒక్క దెబ్బతోటే బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదేమో, నామరూపాలు లేకుండా పోతుందేమో అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ ప్రజలు రాజకీయ మేధావులు మాట్లాడుకుంటున్నారు. మరి 2 జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే పార్టీని దాటి అది జాతీయ పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకోలేవు. అక్కడ ఉన్న సీక్రెట్ ఏందనేది ఒక బృందాన్ని కేసీఆర్ గారు సంవత్సరం క్రితమే తమిళనాడుకు పంపి ఒక వారం 15 రోజుల పాటు అక్కడ మీరు అన్నీ పరిశీలించి ఆ అంశాలను తీసుకొని రండి, మనం మాట్లాడుకుందామని పంపింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక గాలి పార్టీ, ఉద్యమం అనే ఒక గాలిలో, ఉద్యమం అనే ఒక ఉధృతిలో కొట్టుకొచ్చిన పార్టీ. దానికి సరైన సైద్ధాంతిక పునాదులు లేవు. అంటే తెలంగాణ అంశం నెరవేర్చబడింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. మరి వచ్చిన తర్వాత ఏంటిది అనేది ఆ పార్టీకి అర్థం కాలేదు. అందుకే కేసీఆర్ కూడా తానే నియంత్రణ అన్నట్టు, తానే రాజునన్నట్టు, తానే ఏకఛత్రాధిపతిని అన్నట్టు విర్రవిగిండు. ఆ క్రమంలోనే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి తీసి పక్కన పెట్టిండు. కాబట్టి ఈ క్రమంలో అల్లుడు మామ కలిసి ఒక కొత్త రాజకీయ క్రీడ మొదలుపెట్టి దాని ద్వారా మళ్ళీ ఎవరైతే బీఆర్ఎస్ మీద కొంత అసంతృప్తివాదులు ఉంటారో, ఇటు కాంగ్రెస్ మీద అసంతృప్తివాదులు ఉంటారో, అటు బీజేపీకి కూడా పోలేని కొంత సెక్యులరిస్టులు ఉంటారో వాళ్ళందరినీ హరీష్ రావు వైపు టర్న్ చేస్తే మళ్ళీ మనం ఒక 2 వేదికలుగా ఉండి ఈ అధికారాన్ని కైవసం చేసుకోవచ్చా అనే ఆలోచనతోటి కూడా హరీష్ రావుని కేసీఆర్ గారే ఉసిగొల్పుతున్నట్టు కూడా మనకు నిన్న రాజకీయ వర్గాల్లో కనబడుతుంది. ఇది ఎంతవరకు నిజం, ఇది కార్యరూపం ధరుస్తుందా, ఇది నిజంలోకి వస్తుందా, చర్చల దగ్గరనే ఇది ఆగిపోతుందా అనేది కూడా మనం చూడవలసి ఉంటుంది.